రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది. నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. కూడా అడుగుతున్నారు, నేను చూడి అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు? స్కూల్ కిట్కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెట్టి మేము చెల్లిస్తున్నాం. మా పని బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మా నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ నేను నెట్టుకుని వస్తున్నాను. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడాలి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే, గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశాడు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నాను. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తాం. గతంలో నేను చెప్పా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధికి ఏమైనా స్పీడ్గా వెళ్ళొచ్చు. దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేవలం 2 రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి ఆంధ్ర రాష్ట్రం, ఒకటి బీహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు. అది మన అదృష్టం. ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది. ఎంపీలు కానివ్వండి, అందుకని ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ 3 పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు. కేంద్రంలో కూడా మనకి క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు, 2 ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయింపులు ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. అమ్మా మిలీనియం టవర్ వచ్చాయి కదా, ఖాళీ మళ్ళీ 5 సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారప్ప వైకాపాలో. ఆ మిలీనియం టవర్ని దాంట్లో ముందర టీసీఎస్ఎల్ వస్తున్నారు. సో అది ట్రాన్సిట్ బిల్డింగ్గా వాడదాం. ఎందుకంటే టీసీఎస్ఎల్ సెంటర్ కట్టడానికి ఒక 2-3 years పడుతుంది కనుక ట్రాన్సిట్గా వాళ్ళు phase 1లో అది తీసుకుని ఇమ్మీడియట్గా 2000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్యారల్గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది. టీసీఎస్కి ఇతర ఐటీ కంపెనీలు కూడా ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా భూమిని చూపిస్తాం జరుగుతుంది. వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్లో పెట్టుకుంటున్నాను. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ పాలసీలు ఇచ్చేసాము, పాలసీ అమలు చేస్తాం. We have given one of the best policies in the country. We will implement it. గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయారు, ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు అరకు కాఫీ ఒక 300 కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు. అది కనీసం ఒక 3000 కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి. అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ప్యారల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేక ఎట్లయితే నక్సలైట్స్ని గ్రే హౌండ్స్ ఉందో, అర్బన్ టెర్రరిజంకి ఆక్టోపస్ ఉందో, గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము. అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద 30% హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల ఆధ్వర్యంలో మేము చేస్తాం. దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. మేము 100% నిషేధించామని నేను అనట్లేదు. టైం పడుతుంది. 6 నెలలు 5 సంవత్సరాలు ఇచ్చాం.